మరోసారి నిజామాబాద్ బీజేపీకి నిరాశ మిగిలించిందంటే అవుననే సమాధానం బలంగా వినబడతా ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేట్ పీఠం దక్కించుకోవడానికి బీజేపీ శత విధాలుగా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. మరి బీజేపీ కూడా అనుకున్న స్థానాలు మెరుగైన స్థానాలు గెలిచినప్పటికీ కూడా పీఠం అంటే సంబంధించిన కార్పొరేషన్ పీఠంని దక్కించుకోలేక పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా ఇక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్న స్థానాల కంటే ఎక్కువ వచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకి బీజేపీ బలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా అక్కడున్న స్థానాల కంటే ఎక్కువనే గెలిచారు. అంటే మొత్తం 60 స్థానాలు ఉంటే 28 స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది. ఇంకొక 2 నుండి 3 స్థానాలు మరి బీజేపీ ఖాతాలో పడితే అక్కడ మున్సిపల్ సంబంధించిన పీఠం దక్కించుకునేది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా కీలకంగా మారబోతా ఉన్నాయి. అక్కడ పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, లేకుంటే ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఉండడం అయితే జరిగింది. దాదాపుగా అక్కడ 3 ఓట్లు మాత్రమే బీజేపీకి ఉండడం అయితే జరిగింది. వాళ్ళు సంపాదించుకున్న 28 సీట్లతో పాటు ఇవి కలిపితే దాదాపుగా 31 సీట్ల వరకే పరిమితం అయిపోతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతోని అటు ఎంఐఎం తోని పొత్తుగూడి అక్కడ ఉన్న స్థానాలని ఏదైతే కార్పొరేట్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసిందన్నది కూడా తెలుస్తా ఉంది. అక్కడ గెలిచింది బీఆర్ఎస్ సంబంధించిన ఏకైక వార్డు డివిజన్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళతోని పొత్తులోకి వెళుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాంపు రాజకీయాలలో అటు బీఆర్ఎస్ సంబంధించిన గెలుపొందిన అభ్యర్థిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి అక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించిన పీఠాన్ని కాంగ్రెస్ గెలుస్తున్న నేపథ్యం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ సాధించుకోబోతా ఉంది. అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన 14 స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి కూడా అక్కడ ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్న నేపథ్యంలో మొత్తానికి నిజామాబాద్ మొత్తం కాంగ్రెస్ మయమైపోయిన నేపథ్యం కనబడతా ఉంది. ఒకేసారి అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు 28 స్థానాలు బీజేపీ గెలవడంతో బీజేపీకి సంబంధించిన సీటు కన్ఫర్మ్ అయిందని కూడా అనుకున్నాం. ధర్మపురి అరవింద్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ వ్యూహాలతోని ముందుకొచ్చి ఎంఐఎం తోని పొత్తుగూడి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడము, మొత్తానికి కూడా ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు ఏకమై బీజేపీ పార్టీని కొంత వెనకంజన వేసిన నేపథ్యం కనబడతా ఉంది. అక్కడ కూడా క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ క్యాంప్ ఏవైతే రాజకీయాలు నడుస్తా ఉన్నాయో వాటిని దగ్గరుండి మరి అక్కడున్న ఎవరైతే గెలిచిన అభ్యర్థులందరినీ కూడా వాళ్ళ క్యాంపులకు తీసుకెళ్లిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ రోజు కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి కూడా అటు ఎన్నికల సంఘానికి దగ్గరికి అయితే బస్సులో గెలిచిన మేయర్లందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కౌన్సిలర్ అందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి వాళ్ళ యొక్క బలాన్ని చూపించే పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సంబంధించిన మున్సిపల్ సీటు కూడా ఇటు బీజేపీ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అనేక కోణాల్లో ఇటు హంగచ్చిన కాడ ఇటు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. గెలిచిన అభ్యర్థులకి కోట్ల రూపాయల వర్షాన్ని అయితే కురిపిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అక్కడ ఈ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక స్థానాలు 90కి పైన గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి అనేక విధాలుగా శత ప్రయత్నాలు కూడా చేస్తా ఉంది కూడా నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా కీలకంగా మారబోతా ఉన్నాయి. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అయితే రచిస్తా ఉంది. ఎక్కడైతే స్థానికంగా వాళ్ళ ఓటు హక్కు ఉందో ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాల్సిందే, అత్యధిక స్థానాలు మనం గెలవాల్సిందే అన్నట్టుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల యొక్క జూమ్ కాల్ మీటింగ్ లో కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో నిన్న ఏదైతే జూమ్ కాల్ అయిన తర్వాత మంత్రులు సంబంధించిన జూమ్ కాల్ అయిన తర్వాత కూడా రాజకీయాలన్నీ కూడా మారి అయిపోయినాయి. బీఆర్ఎస్ కి అంతో కొంత అవకాశం ఉన్న సీట్లు కూడా ఇటు కాంగ్రెస్ అయితే రాకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.